గతం నుంచి కూడా ఆర్యవైశ్యుల వనభోజనాలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుండేది. కానీ 2010 కంటే ముందు ఒక 2000 నుంచి 3000 మంది మాత్రమే మనం ఏర్పాటు చేయడం జరుగుతుండేది. 2010లో నేను టౌన్ అధ్యక్షుడిగా తీసుకున్న తర్వాత కురువేళ్ల ప్రవీణ్ గారిని కన్వీనర్గా పెట్టి ఖమ్మం మొత్తం కూడా పిలుస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి ఆలోచనతోటి కురువేళ్ల ప్రవీణ్ గారు ఇచ్చినటువంటి ఒక సపోర్ట్ తోటి ఆ రోజు టౌన్ మొత్తం ఖమ్మం వైశ్యులందరూ కలిసి రావాలని అందరికీ ఒక చోట కూర్చోబెట్టి అందరికీ ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, అందరూ ఒక చోట కూర్చొని ఒక చక్కటి సంప్రదాయం ఏర్పడుతుందని చెప్పేసి భావించి 2010లో ఆ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాని తర్వాత కంటిన్యూగా ఒక 7-8 టర్మ్స్ మొత్తం కూడా కురువేళ్ల ప్రవీణ్ గారిని కన్వీనర్గా కంటిన్యూ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది పెద్ద ప్రోగ్రాం కాబట్టి 15,000 మంది పైన వచ్చేటటువంటి ప్రోగ్రాం అప్పట్లోనే. కాబట్టి ఆ మొత్తం ఊళ్ళో మొత్తం బస్సెస్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కొద్దిగా ఆర్గనైజ్ చేయడంలో కొంత ఇది ఉంటుంది అనేటటువంటి భావంతో ఆ రోజు నుంచి ప్రవీణ్ గారిని ఉంచడం జరిగింది. దాని తర్వాత కంటిన్యూగా మన కోళ్ళరాజు గారు కానివ్వండి, మన గుమ్మడివేలి గారు కానివ్వండి వచ్చిన తర్వాత నుంచి కూడా వాళ్ళు కంటిన్యూగా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వైశ్య సంఘం తరఫు నుంచే ఈ మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఖమ్మంలో ఉన్నటువంటి వైశ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి జయప్రదం చేయడానికి తోడు కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారందరినీ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.